దృష్టికి నేను, మీ దృష్టి కూడా అలాంటి వాడిని. అయినను నన్ను బలపరచు వాని ద్వారా అనే లేఖనమును ఆధారం చేసుకొని నీవు నాకు అప్పగించిన ఈ పని చేయటానికి నీ కృపను కోరుకుంటూ ఆకాశం కంటే ఎత్తైనది, జోము కంటే ఉన్నతమైన నీ కృపను, నీ సహాయమును ఇది పక్షాన కోరుతూ సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు నీ స్వరమును మాత్రమే మేము వినగలుగుటకు, అవును సామాన్యమైన ప్రాణులు, జీవులు సహితము నీ కొరకు వాడబడ్డావి. నీ చిత్తములో ఉండి అవి నీ కొరకు మాట్లాడినవి. ఆ కోవకు వాటి తదుపరి నేనున్నాను. నన్ను అప్పగించుకుంటూ నీ సహాయం కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కొందరు ప్రయాణం చేస్తున్నారు. ఓడలో ప్రయాణం చేస్తున్నారని మొదటి వచనంలో ఉంది. మేము ఓడ ఎక్కి ఇట్లీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు, మొదటి వచనం అంటే ఎక్కడ? 27వ అధ్యాయం, ఎక్కడో చూడొద్దు. వారు పౌలును మరికొందరును ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలియాను వానికి అప్పగించిరి. ఇదండి ప్రయాణం. ఒకనాడు ఒక దేశం నుండి మరొక దేశానికి స్థలం ఏమండి వారికి? కొంచెం కొంచెం ముందు జరగండి. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను, తన కృప కనికరముల్ యెహోవాయే మనకందరికీ. వారు ఒక దినమున ప్రయాణం చేయవలసిన అవసరత ఏర్పడింది. మన జీవితాల్లో కూడా పుట్టినది మొదలుకొని గిట్టే వరకు ప్రయాణం ఉంది. పుట్టినది మొదలుకొని గిట్టే వరకు, గిట్టుట అంటే చనిపోవుట. వీఆర్ ఆల్సో ట్రావెలింగ్. వాళ్ళు సముద్రయానం చేస్తున్నారు. ఆ కాలంలో సముద్రం ఒక్కటే, నీటి మార్గం ఒక్కటే అందుబాటులో ఉండేది. విమానాలు లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, అట్లాంటి సదుపాయాలు అంతకంటే లేవు. ఓడ ఒకటి ఉంది. దూర ప్రదేశం, కొన్ని దేశాలు దాటి మరొక దేశం వెళ్ళాలి. ప్రయాణం. ప్రియ సహోదరి, మన జీవన వ్యాపారంలో, మన జీవిత ప్రయాణంలో, జీవిత యానంలో వారికి ఉన్నట్టుగానే అనేకమైన ఆటుపోట్లు ఉంటాయి. సముద్రం మీద ప్రయాణం అంటే అంత తేలికైంది కాదు. ఒకరోజు కాదు, 10 రోజులు కాదు, నెలల తరబడి, కొన్ని నెలల తరబడి ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేయాలి. ఈ సమయంలో ఎప్పుడైనా తుఫాను రావచ్చు, సముద్రము అల్లకల్లోలంగా మారిపోవచ్చు. అప్పుడు దేవుడు తప్ప ఎవరునూ వారిని రక్షించలేరు. అది అక్కడ జరిగింది. అది అక్కడే కాదు, మన బ్రతుకులో సహితము, ఈ లోక యాత్రలో మన జీవితాలు కూడా, ఈ వ్యక్తి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రయాణం చేయాలి. పుట్టిన తరువాత 60-70 సంవత్సరాలు ప్రయాణం చేయాలి మనం. బైబిల్ ఎలా ఉంది? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అది కావాలంటే 80. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారతదేశంలో జీవించే వాళ్ళకి సరాసరి వయస్సు 60-65 సంవత్సరాలని జ్ఞానులు లెక్క పెట్టారు. కొంతమంది ముందు, కొంతమంది తర్వాత ఎక్కువ కాలం బతకొచ్చు. 65-60 అంతే. అంతకాలం కంటే ఎక్కువ బతకట్లేదట మన దేశస్తులు. ఇతర దేశాలు అయితే ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, అమెరికా ఖండంలో 85 సంవత్సరాల వరకు బతుకుతున్నారట. మరేంటో నాకు తెలియదు, కానీ మీరు తెలుసుకోండి తర్వాత. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, అలాగే నేను కూడా ఉండాలని ఆశ ఉన్నవాళ్ళు తెలుసుకోండి.
మెట్టుకు ప్రియులారా, ఇక్కడ ప్రియులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. రెండవ వచనంలో ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి, అంటే ఓడ అది మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెసలోనిక పట్టణస్థుడైన అర్కిస్తార్కు మాతో కూడా ఉండేను. అంటే ఒక ప్రత్యేకత ఉంది, ఇతని పేరు రాశారంటే. మొన్నాడు సీదోనుకు వచ్చి ఇలా ప్రయాణం చేస్తున్నారు. యూలి చదువు. ఇలాగున ప్రయాణములో పదనిసలు కనిపిస్తున్నాయి మనకి. ప్రయాణంలో పదనిసలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నాలుగవ వచనం చదువు. చాలు. ఎదురుగాలి, గాలులు ఉపద్రవముగా ఉన్నాయి. ఎదురుగాలి వేస్తుంది. ఆ సమయంలో వారి మధ్య సంభాషణ జరిగింది. 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి కష్టపడి అంటే ఎంతటి అనుభవం ఉన్నప్పటికీ వారికి ఇక్కడ మాత్రం ప్రయాణం ముందుకు సాగని పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో వారు సంభాషించుకుంటున్నారు ఒకరినొకరు. రండి ఇప్పుడు 10వ వచనం దగ్గరికి వద్దాం. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. శతాధిపతి ఉన్నాడు, అతని పేరు యూలి. ఇతను దైవ భయం కలిగినవాడు యూలి. అందుకే ఆ పౌలు పట్ల దయ చూపించాడు. పౌలు దైవజనుడు, దేవుని కొరకు ప్రాణమును సహితం ఖర్చు పెట్టడానికి ఇష్టపడిన గొప్ప దైవజనుడు. ఆసియా ఖండంలో, ఆ ప్రాంతం, ఆ సమయంలో ఆయా దేశాల్లోనూ ఆ ఖండాలన్నింటిలో కూడా సువార్త ప్రకటించిన దైవజనుడు. అప్పుడు పౌలు నిలబడి మాట్లాడుతాడు. అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు కష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించెను. 11వ వచనంలో, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమెన్. ఇక్కడ వాళ్ళంతా సంభాషించుకుంటున్నారు. రెండు స్వరాలు మనం చూడవచ్చు. ఒకటి దైవ స్వరం వింటున్నారు, రెండవది మానవ స్వరం. మానవ బుద్ధి మేరకు, అనుభవం మేరకు మాట్లాడేది మానవ స్వరం. రెండవది దైవ స్వరం. దేవుని దాసుడు ఉన్నాడు ఇక్కడ. దేవుని ఎరగని వారు కూడా ఉన్నారు. ఆ దేవుని ఎరగని ఖైదీలలో ఒకడు ఎవరు? పౌలు ఈజ్ ఏ ప్రిజనర్ నౌ. అతను ఖైదీ. యేసును బట్టి, యేసు యొక్క పరిచర్యం చేయుటను బట్టి వీడు మన మధ్య ఉండకూడదు ఇట్లాంటి వాడు. ఇది నాలో కూడా అలాంటివే ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చూసి సహించలేని వారు మైక్ పెట్టుకోకూడదు. ఇంటికాడ ప్రార్థన జరిగితే దే ఎంజాయ్ ఫ్రీడమ్. వాళ్ళు ఎంత స్వేచ్ఛ అయినా కానీ అనుభవిస్తారు. మనకు తెలుసు, వీధులలో సమూహముగా పెద్ద పెద్ద మేళములతో, తాళములతో వారు కలిగి ఉంటారు. మనల్ని చూడటా కూడా ఇష్టపడరు. ఎందుకో తెలుసా? మనల్ని
అసలు చూడటానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే అంటే మన దాన్ని ఏమంటారంటే మన పొగ గిట్టదా ఏమంటారు మన పొరుగు గిట్టదు వారికి. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. మనము సమ్వాట్ డిఫరెంట్, వారవలేని స్వభావం. అట్టి వారి మధ్య మనము భూమి మీద నడుస్తున్నాం. అందుకే ద్వేషముతో కూడిన ఆ ప్రజలందరూ పౌలుని నీతిమంతుడైన పౌలు, రోషం కలిగిన దేవుని దాసుడైన పౌలు ఆ కాలంలో కాదు ఈ కాలంలో సహితం మన మధ్య మీరు విని ఉంటారు. మన అనౌన్స్మెంట్లో చెప్పాను నేను, ఒక బాబు తీసే దాంట్లో రికార్డింగ్ తీసాను. ఇట్లాంటి పరిస్థితులలో పౌలు ఖైదీగా ప్రయాణం చేస్తున్నాడు. అయితే ధైర్యవంతుడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు. అక్కడ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారని రాయబడింది బైబిల్లో. 37వ వచనంలో ఓడలో ఉన్న మేమందరము 276 ఉన్నారు. అంటే అక్కడ సైనికులు ఉన్నారు. ఈ ఇంచుమించు 250 మంది ఖైదీలు ఉన్నారు అనుకుందాం. మిగిలిన వారు సైనికులు ఉన్నారు. ఓడ నడిపే సిబ్బంది ఉంటారన్నమాట. టోటల్గా 276 మంది ఓడలో ప్రయాణం చేస్తున్నారు. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఎదురుగాలి వచ్చింది వాళ్ళకి. వీళ్ళని తుడిపి పెట్టేస్తుందేమని ఎక్కడ భయంతో పౌలు లేచి, సహోదరులారా, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకు వాడకు మాత్రమే కాక ప్రాణమునకు కూడా హానియు బహు కష్టమును కలుగునని నాకు తోచుచున్నది వారిని హెచ్చరించాను. అయితే ఈ మొత్తం మనుషులందరి మీద అది ఎస్పెషల్ 250 అంటాను నేనైతే, 276 ఉన్నా కానీ ఈ ఖైదీల మీద అధికారి ఎవరున్నారు? శతాధిపతి ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, అతను కూడా ఆ యూలి ఆయనను దేవుని దాసుడు అంటే గౌరవం ప్రేమ ఉంది, కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం తను అగ్రీ కాలేదు, ఒప్పుకోలేదు. రెండవది, అక్కడ నావికుడు ఉన్నాడు. నావికుడు అంటే ఓడను నడిపేవాడు అని అర్థం. ఓడను నడిపేవాడు, బోళ్ళంత అనుభవం ఉంది అతనికి. మూడవ వ్యక్తి యజమానుడు ఉన్నాడు, ఓనర్ ఆఫ్ ద షిప్. వాడ యొక్క యజమాని కూడా ఎప్పుడు ఆ షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో కాదనమాట, అంటే అన్ని కలెక్షన్ తీసుకుంటాడు. నాలుగవ వాడ యజమాని ఉన్నాడు. మూడవది పౌలుతో లెక్క పెడితే 4 అవుతాం. ఎక్కువ మంది అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అవునా? అర్థమైంది కదా? ఎక్కువ మంది అంటే వాడలో సలహా ఇస్తారు. ప్రజాస్వామ్యంగా దేశం కాదు ఇది, కాబట్టి ఎక్కువ మంది సలహా ఇస్తారు. ప్రియ సహోదరి, అట్లాగున క్రేతు అనే ప్రాంతంలో ఉండగా ఈ సంభాషణ వారందరికీ మధ్య జరిగినట్టు మనం చూస్తున్నాం. అయితే పౌలు ద్వారా దేవుని యొక్క చిత్తము ఏమి సంభవించలేనిదో ప్రయాణంలో ఆయన బయలుపరచబడినప్పటికీ వారు మాత్రం పెడచెవిని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్వరానికి వారు ఏమాత్రం చెవి ఒగ్గని వారిగా ఉన్నారు. నావికుడు చెప్పినది, శతాధిపతి చెప్పినది, యజమానుడు చెప్పినది, తర్వాత ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అవునా? అనేకులు చెప్పిన సలహా మేరకు వాళ్ళు వెళుతున్నారు. అయితే అది వారికి ఏమాత్రం వారి ఉద్దేశాల ప్రకారము వాడ ముందుకెళ్ళినట్టుగా మనం కనబడదు. మానవ బుద్ధికి దేవుని బుద్ధికి ఎంత తేడా ఉందండి. ఇందాక మనం మొదటి దేవుని ఆలోచనకును మానవ ఆలోచనకు పొంతన ఏమైనా ఉందా? యెషయా గ్రంథము 55వ అధ్యాయమైనా చూడండి. యెషయా 55వ అధ్యాయం. చదువు. చాలు. కాబట్టి మనం మనుషులమే కావచ్చు కానమ్మా, దేవుని ఇంట్లో ఒక బిడ్డ ఉంటే
నలుగురు రక్షింపబడిన వారి వచ్చి రక్షింపబడిన బిడ్డ ఉంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదా కొడుకో కూతురో కావచ్చు, వాళ్ళ ద్వారా దేవుని యొక్క స్వరం మనం వినవచ్చు. చిన్నవాడు అని మనం ఆలోచించకూడదు. అప్పుడు ఇతను దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క స్వరం మనం వింటాం. అలా అది వినుటే మేలుగా ఉంటుంది. ఇక్కడ కూడా వాక్యం అదే సెలవిస్తుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే మీ తలంపుల కంటే నా తలంపులను అంత ఉన్నతమైనవి. కనుక ప్రియులారా, మన బుద్ధి మీద ఆధారపడకుండా మన యాత్ర, మన జీవితము, బైబిల్ మందిరానికి వచ్చేటప్పుడు మనం ఆలోచన మీద వెళుతున్నామా, లేక మన ఇష్టం చొప్పున వస్తున్నామా, లేక దేవునికి తలంపు మేరకు వస్తున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఏమంటున్నాడు ప్రభు? నువ్వు వెళ్ళి అంటున్నాడా? వెళ్ళమంటున్నాడు. ఎప్పుడు వెళ్ళమంటున్నాడు ఆయన? తేడా లేదా? నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి తేడా లేదమ్మా. నేను నిన్న ఒక వ్యక్తితో మాట్లాడాను, మెసేజ్ల ద్వారా మాట్లాడాను. ఎక్కడో ఉన్నాడు, వేరే 4-5 రాష్ట్రాలు అవతల ఉన్నాడు. అతనికి ఎంతో కోపం వచ్చింది, ఊగిపోయాడు. నా సంభాషణలో, మెసేజ్లు పెట్టిన సంభాషణలో అర్థాన్ని తను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతిరోజు దేవునికి దశమ భాగం ఇవ్వాలి మనం. అంటే ఏంటి అర్థం? ప్రతిరోజు దేవునికి దశమ భాగం ఇవ్వాలి. నువ్వు కష్టపడుతున్నావు, నెలలో నీ జీతం తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇస్తావు. నువ్వు భయభక్తులు గలవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళే సందా దేవుడు అంగీకరిస్తాడు. మారు మనసు పొందకపోతే నీ డబ్బు ఆయనకి అక్కర్లేదు. మంచిది. అయితే దినములో 24 గంటలు నీకు ఇచ్చాడు. మన కొరకు నిద్రకి 7-8 గంటలే కావాలి. మన ఉద్యోగం కొరకు ఇంకో 7-8 గంటలు. ఎన్నైనా 15 గంటలు అయిపోయింది. అవునా? ఇంకెంత ఉంది? ఓ 10 గంటలు ఇంకా మిగిలింది. ఇంకా మన విచ్చలవిడిగా మన కొరకేనా? మన వ్యవహారాల కొరకేనా? 8 గంటలు వ్యాపారం కొరకు, నీ వ్యాపారం కొరకు, ఉద్యోగం కొరకు. మరి ఈ టైం టేబుల్లో, అంటే ఈ సమయం ఎలా కేటాయించుకుంటుంటే దేవునికి సమయం ఇవ్వా నువ్వు? దేవునికి సమయం అనేది ఉందా? వీ హ్యావ్ టు థింక్ ఓవర్. మనం ఆలోచించాలి ఈ విషయంలో. దేవుడు లెక్క అడుగుతాడు అంటే లెక్కలు చూస్తాడు ఆయన అని బైబిల్ కోకోలలుగా ఉన్నాయి దృష్టాంతాలు. అయితే ఈ స్పృహ కలిగి ఉండం మనం. పోని నేను ఇక్కడికి వచ్చేసాను, నేను మాట్లాడిన వ్యక్తి, అతనితో నా ఉద్దేశం ఏంటంటే దశమ భాగం ఇవ్వమన్నాను. అంటే అతను నమ్మకస్తుడు, తన యొక్క జీతంలో దశమ భాగం ఇస్తాడు, వేరే సంగతి. ఎక్కడ ఇవ్వట్లేదు సమయంలో దశమ భాగం. ఆదివారం కనుక నీవు రోజు ఆయనది. ప్రకటన గ్రంథంలో ప్రభు దినం అని ఉంది. ఎక్కడ ఉంది? 3వ అధ్యాయమా? చదువు. ప్రకటన గ్రంథం గుర్తుంది ఎవరికైనా రెఫరెన్సు? లేకపోతే పట్టుకోవాలా? అయితే కష్టం. ఒకటి చదువు చాలు. ఏది ప్రభుదినం అంటే? అమ్మా, ప్రభుదినమేది. నీ ఉద్యోగానికి వెళ్ళే రోజు ఉంది, ప్రతిరోజు వెళ్తాం. నీ వ్యాపారం చేసుకోవడం ప్రతిరోజు వెళ్తావు. నువ్వు ఏదో టైం పెట్టుకుంటావు. ఒక రోజుకి బైబిల్లో ప్రభుదినం అని రాయబడి ఉంది. నువ్వెంత సంపాదకుడు అయినా కానీ ప్రభు దినాన్ని దొంగిలించుకును దినమంతా. ఇప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 13.
విశ్రాంతి అనేది బైబిల్లో ఎలా చదువుకోవాలంటే ప్రభు దినం అని రాసుకోండి. చదువు. ఏం చేయాలండి? ఏం చేయాలి? నాకు ఇట్ ఈస్ ఏ హోలీ డే అండి, నాట్ హాలిడే ఆర్ జాలీడే. హాలిడేని జాలీడేగా చేసేసుకుంటారు. దివ్య, అక్షయ, గాయత్రి వీళ్ళు. ప్రభువు దినము ప్రతిష్ఠ దినము. వ్యాపారం చేయకుండా నీ ఊరకుండి నీ ఎడల ప్రభు దినమని నా బైబిల్లో ప్రభు దినం ఉంది. ఓకేనా? మీరు కూడా మార్చుకోండి, అక్కడ రాయద్దు, బట్ ఫీల్ అవ్వండి, అర్థం చేసుకోండి. అలాగా మనోహరమైనది. నువ్వు యెహోవాకు మరొకసారి వచ్చింది, రెండవసారి కూడా రాయవు. ప్రతిష్ఠిత దినము ఎన్ని మార్లు చెప్పాలండి? ప్రతిష్ఠిత దినము. అబ్బో, ఘనమైనది అది. అది మనం చేయాలి. అమ్మా వీరలక్ష్మి, అర్థమవుతుందా నా భాష? ఒక్కొక్కరి పేరు తెలుస్తుంది కదా నాకు, వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాను. నా పేరు చెప్పట్లేదు అనుకోవద్దు. మిమ్మల్ని అలర్ట్ చేయటం అంటే యాక్టివ్గా చేయటం, వాక్యం వింటున్నారు లేదనేది కదిలించడానికి చేసే ప్రయత్నం నేను పేర్లు చెప్పటంలో. దాన్ని ఘనముగా ఆచరించినట్ల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు, టీవీ వార్తలకు, లేక న్యూస్ పేపర్కు వార్తలకు, లేకపోతే చిచ్చాట్ పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లకు. యవన బిడ్డలు చక్కగా వినాలి. చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడిగాక, వినాలి చక్కగా. టీవీ చూస్తున్నాం అనుకో, సినిమా చూస్తున్నా, మీకే బుద్ధి కదుపుతా వెండి నన్ను, అప్పుడైతే బాధ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ బాధ రాదు. వాటికి అలవాటు ఇవి పాడు చెవులు. మంచి చెవులు ఇచ్చాడు, పాడు చెవులు కాదు అవి. అలా అనటానికి హక్కు లేదు నాకు. కొంతమంది దృష్టి ఇలా మార్చారు, నన్ను ఇబ్బంది పెట్టారు, అందుకని మాట్లాడారు మధ్యలో. వారు కూడా నాతోటి మనతో దేవుని మార్గంలో వెళ్ళాలని నా చింత. కాబట్టి ఇక్కడ అలాగ తలంచారు. అయితే ఈ దశమ భాగ విషయంలో నిన్నటి దినాన ఒక వ్యక్తితో నేను మాట్లాడితే తొట్టుపాట్లు గురయ్యాడు. దినములో 2.5 గంటలట. మీరు లెక్కలు మాస్టర్లు అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్నారు. 2 గంటల పైన ఇవ్వాలి. మందిరానికి వచ్చి 2 గంటలు ఉంటున్నాం అనుకో, మందిరము ఘనమైంది 9 గంటలు అది సమయం అంతా అనుభవించండి. మీ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చాడు? పడుకుంటారు, నిద్రపోతాను, లేకపోతే నడుస్తూ ఉంటావా? 24 hours ఇంటికాడ గడపడానికి నీకు బాధ అనిపించదే? ఇక్కడైనా బాధ? ఇక్కడ ఉంటావు బాధ? అరే అక్కడ ఏ పొజిషన్లో ఉంటావు? ఇలాగా అనుకోండి, ఎలాకెలా అదే పొజిషన్ ఇక్కడే ఉండు. అవి మంచాలు కూడా ఉంటాయి లోపల, అక్కడ ప్రత్యేకంగా గది. ఎందుకంటే బలహీనల కొరకు కుర్చీలు ఉన్నాయి. ఇంకేం కావాలి? కుర్చీలు ఉంటాం కదా, 24 గంటలు పడుకోము, బాడీ పెయిన్ వచ్చేస్తుంది. దైవజనుడు అంటున్నాడు మొన్న ఒక ఆయన నాతోటి, ఆయనకి కాదు, ఐ టు సఫరింగ్. ఈ కుడి పక్కన పడుకుంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ నాకు పెయిన్ ఉంది ఇప్పుడు. అలాగే చట్ట దగ్గర కూడా, కాలు దగ్గర కూడా అక్కడ నొప్పి వచ్చేస్తుంది. ఎడం పక్కన పడుకుంటే అది నొప్పి వచ్చేస్తుంది. దైవజనుడు చెప్పిన మాట నాకు. మీకు ఏమైనా ఉంటుంది? నేను మాట్లాడలేదు, లేకపోతే చెప్పలేదు. మన దగ్గరికి వచ్చే దైవజనుడు పిల్లలు, శరీరం అంతా బలహీనమైంది మనకి. పడుకున్నా కానీ పడుకోవటే శరీరం అనుమతించదు. కూర్చోటికి నా ఎక్సలెంట్ అవసరం లేదు. ఏసీ అని అడగండి, ఏసీ పెట్టిస్తారు ఎవరు కొంతమంది భారం కలిగిన వాడు. ఏసీ కావాలి, మా ఇంట్లో ఏసీ ఉంటుంది, ఇక్కడ ఏసీ లేదు మందిరంలో. సాత్విక, నన్ను చూడాలి, ఎవరిని చూడకు. ఓకే, కాబట్టి ప్రియ సహోదరి, దేవునికి సమయం, దేవుని స్వరము మనం వింటున్నామా? దేవుని మాట, అది సందర్భం, అంశం అది. మనం ఆయన మాటలకి చెవిగొగ్గుతున్నామా? దేవుని వాక్యం చూస్తున్నాము. అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు అపోస్తల కార్యాల్లో గ్రంథంలో ప్రియ సహోదరి సంభాషణ జరుగుతుంది. ప్రయాణంలో పదనిశల్లో చూస్తున్నాము. అయితే అక్కడ వారు దేవుని
స్వరము దేవుని మాట, దేవుడే మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, ఆయా కాలాల్లో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ఆయన మాట్లాడతాడండి, మాట్లాడతారు. కరెంటు ప్రవహించాలంటే దానికి ఒక ఉంటుందా, వైర్ ఉంటుందా? కరెంటు ప్రవహించిన వైర్ ఎలాగో దేవుని స్వరం వినాలంటే దేవుని యొక్క పిల్లలు అలాంటి అన్ని కాని చెత్తలో నుంచి కరెంట్ వెళ్తుందా ఏంటి? వెళ్తుంది కదా. నో, దేవుని అనేక వందల మంది ఉన్నారు అక్కడ. నీ ఆఫీసులో దేవుని స్వరం వినిపించాలా, ఒక బల్బుగా ఉండాలా, ఒక ట్యూబ్ లైట్గా ఉండాలా. లౌకికమైన ఉద్యోగం మాత్రమే కాదు, నీ ఎక్కడున్నా కానీ. ఒక ఆయన నిన్న ఇలా చెబుతూ పోతే అయ్యి గుర్తొస్తాయి అన్నాడు, మాకు ఆర్ఐఓ ఒక ఆయన ఉన్నాడండి, ఆర్ఐఓ దేవుని బిడ్డ అండి, దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఆర్ఐఓ మాట సరే, నీ మాట ఏంటి, నా మాట ఏంటి? వేరెవర్ వి ఆర్, ఎక్కడున్నా కానీ ప్రియుడా ప్రియ సహోదరి, ఇక్కడ ఎలాగున సందర్భానుసారంగానే మన సంభాషణ వెళుతుంది. కాబట్టి పౌలు స్వరము వాళ్ళు ఏమాత్రం లక్ష్య పెట్టక ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. దాని యొక్క పర్యవసానం ఏంటంటే, వాళ్ళు అనుకుంటున్నారంటే 27వ అధ్యాయము 13వ వచనం చూడండి. చాలు, అప్పుడు వీళ్ళకి ఎంత సంతోషమో, చంకలు కొట్టుకుని ఉంటారు, చప్పట్లు కొట్టుకుని ఉంటారు అన్నమాట అండి. అరే ఈ మనుషుడు అన్నాడే, ఈ పౌలు అనే మనుషుడు తనకే తెలిసినట్టుగా మాట్లాడాడు. మనందరూ చెప్పాం కదా, అలాగ మనం వెళుతున్నప్పుడు మనకి ఎంత చూడండి, అన్ని పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే. దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినది నెరవేరినది అని తలంచి లంగరెత్తి క్రేతునకు, అంటే తెరచాపు పైకి ఎత్తాడు అనుకుంటూ, కట్టేశాడు అనుకుంటూ, తెరచాపు లంగరెత్తి ఏదో అర్థం చేసుకోండి. కాబట్టి ఎత్తి వారు ముందుకు వెళ్ళారటండి. చూసారా, మానవ తలంపుల మేరకు, మానవ శక్తి మేరకు మన ప్రయాణం కొంతవరకే సహాయపడుతుంది, కొంతవరకే మేలుగా, అన్నీ బాగానే ఉన్నట్టు అనుకుంటాం మనం. కానీ అది ఎప్పుడు మనకి మేలుగా ఉండదు. మానవ బుద్ధి, మానవ జ్ఞానము కొంతవరకే మేలు. దైవికమైన జ్ఞానము భూమి మీద ఉండగానే నిత్యము మనకి మేలే, ఇక్కడ మేలే, యుగ యుగాలు మనకి మేలుకిని నడిపిస్తుంది. మేలు చేస్తాకే లేకపోతే చక్కని మార్గంలో నడిపిస్తుంది అనమాట అండి. కాబట్టి ఇక్కడ 13వ వచనం చూసినప్పుడు వారు తమ ఆలోచన సమకూడిన తలంచి వెళుతున్నప్పుడు, అయితే 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి కొంచెం చేపైన తర్వాత ఓరకులోను అను పెనుగాలి పేరు, ఈ తుఫాను పేరు అనమాట అండి. పెనుగాలి క్రేతు మీదుగా విసిరేను. ఏ క్రేతులు అయితే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు, అలెక్స్ ఆర్ యూ లిజనింగ్? థ్యాంక్ యూ. ఏ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నారు, అక్కడ నెమ్మదిగా చల్లని గాలి విసురుతున్నప్పుడు, అబ్బా మన ఆలోచన దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు, మానవ బుద్ధిపై అనుసరించి వెళుతున్నప్పుడు. కానీ కొంచెం చేపైన తర్వాత పెనుగాలి, అవునా, పెనుగాలి విసిరెను. దానిలో వాడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందరూ ఎదురు నడిపించుటకు మాని గాలికి, చూసారా ఎంతటి ఉపద్రవం వచ్చిందనండి. అది పెనుగా మెల్లగా వీసే గాలి అలాగే ఏమైపోయిందండి, అది మానవ స్వభావం మీద ఆధారపడుతున్నప్పుడు జరిగే. 18వ వచనం చూద్దామా. ఏమైంది? ప్రారంభ దినాలు బాగున్నాయి, అంత మంచిగా ఉందనుకుంటాం మనం, నీ జీవితం బాగుందనుకుంటావు. కానీ పెనుగాలి, పెద్ద గాలి, ఇట్లాంటి తుఫానుగా మారిన సందర్భంలో వాళ్ళు దిక్కుతోచని మనుషులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, ఇక్కడ అంశం నేర్పించే పాఠం ఏమిటంటే, మన ఆలోచన మీద మనం, లేఖనం ఏం చెప్పిందంటే, నీ సబుద్ధిని మనం యెషయా గ్రంథం 55:8 వచనం చదువుకున్నాము. నా తలంపులు మీ తలంపులు వంటివి, మీ త్రోవలు నా త్రోవలు వంటివి
కాబట్టి మన తలంపు మేరకు కాకుండా దేవుని యొక్క ఆలోచన మేరకు మనం వెళ్ళాలని దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేసి, ఇది మొదటి సత్యం. ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడే లోబడాలి. అయితే మరొకసారి దేవుని మాట ఇక్కడ ఉంటే వెంటనే ఆ స్వరము వాళ్ళకి బయలుపడినట్టుగా మనం చూస్తున్నాము. 27వ అధ్యాయము 20వ వచనం. చాలు. ఇట్లాంటి ఉపద్రవానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో ఇంతటి ఉపద్రవానికి గల కారణం ఏమిటంటే ఏంటి? మానవ సొంత బుద్ధి, స్వబుద్ధి. అందువల్ల ఈ 20 వచనం చూస్తా, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టిన, ప్రాణములు తప్పించుకుందామని ఆశ బొత్తిగా గల్లంతయింది. వారు బహుకాలము భోజనం లేక యునందున పౌలు వారి మధ్య నిలిచి, ఇప్పుడు దేవుని స్వరం మరొకసారి వింటున్నారు. కొంతకాలం, కొన్ని నెలలు గడిచిపోయినాయి ఈ ప్రయాణంలో. కొంతకాలం బాగానే ఉంది సంసారాల్లో తుఫాన్లు బిలీవర్స్ మధ్య కూడా రావచ్చు. సంసారాల్లో విశ్వాసుల కుటుంబాల్లో కూడా సైతం రావచ్చు. కానీ ఆయన వైపు తిరిగితే వారు ఆయన వైపు చూడగా అది జరిగేది. ఈ మనుషులు మనం భూమి మీద ఉన్నాం. పోరాటాలన్నీ సహజం. ఇబ్బందులు, ఇరుకులు, నెమ్మది లేని పరిస్థితులు మన బ్రతుకులో సహజంగా కలిగి ఉంటాం. కానీ దేవుని పిల్లలుగా మనకున్న ఒక ఆధారం ఉంది. ఆకాశం ఉంది తప్ప నాకు, అవునా? ఆకాశం వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము, అవునా? అవునా? కొండల వైపు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము. దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ అస్. నీకు నాకు దేవుని పిల్లలకి ఒక ఆశ, ఒక మార్గం, ఒక దిక్కు ఉందండి. ఆయన దేవుడిగా ఉన్నాడు నీకు. అయ్యా, హలో, ఆయన మీకు దేవుడిగా ఉన్నాడా? ఆ ప్రభువును ప్రభుగా కలిగి ఉన్నారు మీరు. పౌలు కలిగి ఉన్నాడు. శతాధిపతి అయిన యూరి కూడా కలిగి ఉన్నాడు. కొద్ది తడబాటు ఉన్నప్పటికీ అనేకులకు సమాధానం చెప్పుకోవాలని వాళ్ళ మాట విన్నాడు. కానీ ఈవెన్ యూలి కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డే అతను. రెండవసారి దేవుని యొక్క స్వరం వింటున్నాడు. బైబిల్లో చెప్పిన మాటలు చూడండి ఏముందో. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 33. అది కాబట్టి దేవుని స్వరము ఆయా సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఒకసారి, రెండు సార్లు దేవుడు మాట్లాడుతున్నాడంటే అప్పుడైనా నీవు నేను ఏం చేయాలా? లోబడాలా. అరే, మనం నిర్లక్ష్య పెట్టాను, మనం కాదనుకున్నాను. అయితే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆదివారం యొక్క ప్రాముఖ్యత మరొకసారి ఆయన నాకు జ్ఞాపకం చేశాడు. వాక్యం యొక్క ప్రాముఖ్యత నాకు జ్ఞాపకం చేయబడింది. మొదటి ఆరాధన వర్తమానం చూస్తాం. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి వారిని కరుణించుదువుగాక. అవునా? ఆయన యొక్క కరుణ పొందుతాం మనం. కరుణ అని పేరు పెట్టుకుంటే కరుణ పొందలేం. సాత్వికాన్ని పేరు పెట్టుకుంటే సాత్వికం ఉండరాళ్ళు. పేరు వేరు, జీవితం వేరు. లైఫ్ అటు మీ బిడ్డ కాదు ఇక్కడ. పేరుకిని బ్రతుక్కిని చాలా వ్యత్యాసం ఉంటుందండి. నీ పేరు ఎంత వెతికి పెట్టినా పొంతన ఉండదు బ్రతుక్కిని. కాబట్టి కాకపోతే ప్రభువుతో పొంతన కలిగి ఉండాలి, ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలి. ప్రభు ఎవరో నువ్వు బ్రతుకులు ఎరిగిన వ్యక్తిగా, దానవుగా, వాడుగా ఉండాలి అనేది లేఖనం సెలవిస్తుంది. ప్రభు స్వరం వినవచ్చు. అమ్మా, ప్రభు స్వరం వినే అలవాటు ఉందా మీకు? ఇక్కడ కూర్చున్న వారికి ఎప్పుడు వింటాం ప్రభు స్వరం? మనం కొండల దగ్గర కూర్చున్నప్పుడు, వంట దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు ప్రభు స్వరము జంతువులు కూడా విని లోబడుతున్నాయండి. తిమింగిలతో మాట్లాడితే అది విందే. ఏయ్, నిన్ను కాదు, దేవుడు అన్నాడు ఏ అని. తిమింగిలతో మాట్లాడేదిగో, ఒక మనుషుడు దబేల్ని వాడ మీద నుంచి పడేస్తారు. వాడు
అని మింగే కానీ వాడిని అరిగించేసుకో. పొట్ట ఓ పెద్ద పొట్ట వేసుకు బయలుదేరి, పెద్ద పొట్ట ఉంది నీకు. అమ్మంతగా మింగటం ఐస్ క్రీమ్ కరిగిపోద్దా కరగదా? ఐస్ క్రీమ్ అయినా కరగటం లేట్ అవ్వచ్చేమో, కానీ తిమింగలో కడుపులో ఈ మనుషుడు కరిగిపోవటం అంతకంటే తేలిక. అలెక్స్ తెలియదు ఈ విషయం. నో, ఆ పప్పులు ఉడక ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టే నీవు చేయాలా. అన్ని విషయాలు వెళ్ళి అక్కడికి వెళ్ళమన్నాడు, అది విన్నది. మినగమన్నాడు, మింగింది. పొట్టలో అలాగే ఉంచాలన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా నువ్వు ఫలానా ఒడ్డుకు తీరానికి వెళ్ళాలి. సిగ్గుమాలని జీవితం కాదు మంది. మనం ఆయన స్వరము వినము. స్వరం వింటాకి బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ చదువుతున్నారమ్మా. ఇందాక వృద్ధురాలకి ఒక ఆవిడ బైబిల్ 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటాయి. సుబ్బమ్మ ఆవిడ పేరు, మా అమ్మ పేరు కూడా అదేలేండి. ఆవిడకి బైబిల్ ఎందుకు? ఈ నయనాలు ఇవి పంచేంద్రియాలు అవి అంటాం కదా, పనిచేయవు. నవనాడులను కృంగిపోతాయి. వృద్ధాప్యం అన్నీ కృంగిపోతాయి. చూపు, మాట, విరికిడి, అర్థం చేసుకోవటం, జ్ఞాపక శక్తి, వి లాస్ ఆల్ దీస్ థింగ్స్. మనం వీటిని పోగొట్టుకుంటాం వయస్సును బట్టి. కానీ బైబిల్ ఆమె చేతిలో ఆయుధం అనమాట అండి. దుష్టుడు భయపడతాడు. ఆ వృద్ధురాలి చేతిలో బైబిల్ ఉంది. మీకు బైబిల్ ఉండవచ్చు. బైబిల్ ఎప్పుడని మనం దేవుని స్వరం గురించి మాట్లాడుకుంటున్నామండి. బైబిల్ తీస్తామా? తాగుతామా? పనికమా? ఒకే ఇంట్లో ఉంటారు, కలిసి ఉంటారు. ఒక వ్యక్తి పాదాల దగ్గర గడిపే అలవాటు ఉంటుంది. ఒక వ్యక్తికి పాదాల దగ్గర గడిపారు. మరియా ఉత్తమమైనది నీకేంటి? ఎంచేపు నేను ఎంతో కష్టపడుతున్నాను. నేను వచ్చేటప్పటికి భార్య గ్లాస్ పట్టుకు రావాలి, ఎదురు రావాలి. మంచిది, హెల్ప్ చేయాలి. అలాగా కష్టించి పని చేసి. కానీ నీకు ఏ బలహీనతలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ప్రభుకి సమీపంగా వెళ్ళు. ఒకసారి ఒక దైవజనుడు కాళ్ళు ఇరిగిపోయినాయి, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. దైవజనుడు సుమా ఆయన దైవజనులకి ఇలా జరుగుతుందండి, జరుగుతుంది అంతే. దేవుడు అనుమతిస్తే ఏదైనా జరుగుతుంది. ఆ కాళ్ళు బాగుపట్టకే 6 నెలలు 10 నెలలు పడుతుంది ఎవరికైనా సరే. ఎముకలు ఇరిగిపోతే, మేజర్ ఫ్రాక్చర్లు అయితే. ఇప్పుడైతే తొందరగా అవుతున్నాయి, కాలం మారింది కాబట్టి. అలాగ కోలుకుంటున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. భార్య కాఫీ తీసుకొచ్చి వచ్చింది. ములుగుతున్నాడు. శబ్దం, నొప్పి. అండి, హలో చూడండి, ఆ గ్లాస్ మీద ఏముందో చదవండి అంది. అది మంచి కప్పు, పింగాణి కప్పు. దాని మీద ఎవరు వాళ్ళకు బహుమతులు ఇచ్చిన విశ్వాసులు సేవకులకి ఇస్తారు కదా, ఇక్కడ కదలండి, అక్కడక్కడ ఇస్తారు. కాబట్టి ఆ గిఫ్ట్ మీద, ఆ కప్పు మీద థ్యాంక్ యూ జీసస్ అని ఉంది. థ్యాంక్ యూ. ఆ మాట చెప్పండి. కాఫీ ఇచ్చాను కదా, ఆ మాట దేశప్రభుని స్తుతించి తీసుకోండి. బాధలాగా ఉంటుంది మీకు. ఓదార్చింది, దేవుణ్ణి స్మరణకి తెచ్చింది. అలా ఉండాలి మనం తోటి వారికి. అక్కడ వైఫ్ భార్య భర్తకు దేవునితో మాట్లాడయ్యా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడతాం. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యము దేవుని యొక్క స్వరము వింటాం మనం. అలా వినే వ్యక్తి పౌలు. దేవుని స్వరము వింటూ మరొకసారి మాట్లాడుతున్నాడు, రెండవసారి మాట్లాడుతున్నాడు. అందుకే యోబు గ్రంథంలో చదువుకున్న 62వ అధ్యాయం, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 62వ అధ్యాయం 62:11. ఏంటండి? టాకింగ్, నాట్ 1 time, 2 times. అంతే మన పేతరులకు తెలిసే విషయం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. ఏం చేయాలి మనం?
నేను బలహీనుడనే, అందుకే పౌలు అన్నాడండి, నేను ఎప్పుడు బలహీనుడను. నువ్వు బలహీనుడివే. 4 రోజులు జ్వరం వచ్చిందనుకోండి, అమ్మ నాన్న భుజం మీద పట్టుకుని నడవాలి. నువ్వు వాళ్ళ భుజం మీద నిన్ను పట్టుకుని తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఇంట్లో వాళ్ళు ఎవరొకరు తోటివారు. కానీ దేవుడు అంటున్నాడు ఆ బలహీనమైన టైంలో మనం ఏమంటున్నాడు, బలము 2 మార్లు కూడా ఆ దేవుని మీద నిజంగా మనం ఆధారపడితే ఈ పాట పాడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. తలకిందులైపోతే బళ్ళు ఓడలవుతాయంట. 6, 3 అయినా ఏదో అంటారు లోకంలో. అలాంటి పరిస్థితులు రావచ్చు మనకి జీవితంలో. నాన్న వాళ్ళందరూ దూరం అయిపోవచ్చు. మనం అప్పుడు కూడా దేవుని బలం మీద ఆధారపడాలి. యెహోవా ఇచ్చెను, ఇది మన నోట నుండి ఈ మాటలు రావాలి. ఆయన బలంగా చేసుకున్నాడు ఆయన, అవునా కదా? నువ్వే వరలక్ష్మి. దేవుడు మనకు బలమా కదా? బలమేనా? ఇక్కడ కీర్తన గ్రంథంలోనే 46వ అధ్యాయం 2వ వచనం అండి. ఎంతటి ఉపద్రవం సంభవించినప్పుడు, అమ్మా వింటున్నారు, చూస్తున్నారా? భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. అట్లాంటి జరగదు అసలు ఎంతవరకు పుట్టిన కాడి నుంచి. ఒకసారి జరిగింది. ఎప్పుడు జరిగింది? నోహు కాలంలో పర్వతాలు, అరారోతు కొండలు సైతము శిఖరములు ఎక్కడా కూడా భూభాగం అనేది భూగోళం మీద లేదు. హిమాలయ పర్వతాల గతి ఏమైందో మనకు తెలియదు. అప్పుడు సర్వ సృష్టి నాశనం అయిపోయింది. పురుగు పుట్ర అన్నీ కూడా నాశనం అయిపోయింది. దేవుని ఉగ్రతకు చోటిచ్చారు మానవ జాతి యావత్తు. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ వాటి జలమును ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను. నిజమా? ఎలాగేదో అనిపిస్తారు పిల్లలు. భూసోడు వస్తే ఏదో అంటారు కదా, ఎందుకు భయపడ్డావు, ఇలా ఊదిదా, ఎందుకు భయపడ్డావు, ఇలాగ అనాలి. 10వ వచనం, ఊరకుండి నేనే దేవుణ్ణని, బలము తనదని ఒకమారు దేవుడు, 2 మార్లు. కాబట్టి మనం ధైర్యంగా ఉందామా? ధైర్యంగా ఉందాం. ఒక భక్తుడు అంటాడండి, బలము తనగా చేస్తాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు. హబక్కూకు గ్రంథం 19 చదువు. ఇది మానవ శక్తి ఉడిగిపోయింది అమ్మా. మానవ శక్తి ప్రకారం రోగిగా ఉన్నవాడు బలం ఉడిగిపోద్ది. మంచం పట్టుకుంటాం. ఒక ఆవిడ అంత యవనస్తురాలు, అంకుల్ గారు, అంకుల్ నేను ఈ 6 రోజులు నువ్వు ఎలా ఉందో నా పరిస్థితి మీకు గమనించారా? గోడ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళేదాన్ని. ఆమె 40-45 సంవత్సరాలు యవనస్తురాలు, అందాం. గోడ పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళాలి, అంత బలహీనమైపోయింది. కానీ ప్రభువు యెహోవా నాకు ఎర్రవేగవద్దు, వేరుగా ఉండదు, దేవునికి వేరుగా ఉండద్దు, దూరంగా ఉండద్దు. ప్రభు ఆనుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం. ఇంకేమంటున్నాడు తెలిసి ఈయన 16వ వచనంలో, నా అంతరంగం కలవరపడుచున్నది, ఆ శబ్దనకు నా పెదవులు కదులుచున్నవి. చదువు. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. జోసెఫ్ అంత టైం ఎంత?
43. నేను భయపడను. ప్రియుడా, ప్రియ సహోదరి, ఎట్లాంటి పరిస్థితులు ఆయన ఎప్పుడో రాసింది నీకు నాకు బోధించాలని కాదండి. ఇట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ హిజ్ ఎక్స్పీరియన్స్. ప్రభు ఆయన యొక్క అనుభవం మన అనుభవం కూడా చేయాలనుకుంటాడు. ఆయా అనుభవాలు కూడా మనం వెళ్ళాలనుకుంటాడు. ఇందాక పాడిన పాటలో అమ్మా, ఇందాక మనకు పాట పాడాం, బలవర్తాన్ని రాకపురం. అది ఒక శరణం ఉంది. ఆ శరణము తీయండి, ఆ పాట అంతా కావాలి. వర్తమానంలో భాగం సుమాది అయ్యా, వర్తమానంలో ఒక భాగం అది. 460. ఎక్కడో తీసాను నేను. 400 కదా. ఓకే, వెయిట్ ప్లీజ్, వెయిట్. నేను బ్యాక్వర్డ్ స్టూడెంట్. నేను 7వ వచనం. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును, దహింపబడును సర్వమాలినము, దహింపబడును. చాలు. ఇక్కడ మన ఇల్లు, దేవుని ఇల్లు అంటే మనమే. వీఆర్ హిజ్ హౌస్, వీఆర్ హిజ్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన నివాస స్థలం మనమే. అది ఇల్లు అయ్యా, ఇల్లు పని, ఇంటి పని, అనేకమైన పనులు ఉంటాయి. ప్రారంభించి ముగించడానికి చాలా టైం తీసుకుంటుంది. అంతయు అందంగాను అలంకారంగా అంగీకారంగా ఉండి తరువాత మాత్రమే గృహప్రవేశం చేస్తూ ఉంటాం. చక్కటి ఆకర్షణీయంగా మలుచుకుంటాం. తాత్కాలికంగా భూమి మీద మనుషుడు జీవించే ఇంటికి అంత శ్రద్ధ అయితే, ప్రభు యొక్క ఇల్లు అయిన నీవు నేను మన జీవితాలు ఆయనకు అంగీకారంగా ఉండుట కొరకు మనలను ఆయా అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. నువ్వేదో నేర్చుకోవాలి. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. ఇంకా ఏదో నేర్చుకోవాలి. అందుకే ఇవన్నీ నీకు శోధనలు, బాధలు ఇలాగా నీకు ఎంతో అనుభవం ఉండవచ్చు. అయినా నిన్ను దేవుని ఇల్లు నిన్ను చూడండి, కొలిమిలో కాల్చేగోలి ఇంకా మాటి కాలుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి, ఆ వస్తువును తయారు చేసేవాడు. దాని యొక్క ప్రకాశత ఇంకా పెరగాలి, అది ఇంకా ప్రకాశించాలి. చూసే వ్యక్తులకు మనకు దాంట్లో దోషం తెలీదు, కానీ చేసేవాడికి అవునా. అలాగే ఇక్కడ కూడా ప్రభుకి మనలో ఆయన యొక్క మహిమ నింపబడాలంటే నిన్ను ఇంకా కొన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఏవో అనుమతిస్తూ ఉంటాడు. అన్నీ మన కొరకే, మన మేలు కొరకే, ఆయన మహిమార్థంగా. కాబట్టి అన్యదా భావించకుండా మనము తిరిగి ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన వైపు చూస్తూ, ఆయన స్వరం వింటూ ఏది కోరినాడో అలాగున. చూడండి, యోబు గురించి, దైవజనుడైన యోబు, శ్రేష్ఠుడైన యోబు జీవితంలో దేవుడిచ్చిన సాక్షి అంత ఉన్నతంగా ఉంటుందండి మొదటి అధ్యాయంలో. కానీ 42వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఒకప్పుడు నేను దేవుని గురించి వినికిడి ద్వారా తెలుసుకున్నాను. చదువు.
వినికిడి ద్వారా నీ గురించిన వార్త నేను వింటిని. అమ్మా, మనము ఆయనకి ఇంకా అంత సమీపంగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ముఖాముఖిగా, అవునా, 1920లోనా అక్కడికి ఎందుకు వెళ్ళటం? ఇక్కడ లేదా ఏంటి? నాకు అర్థం కాదు. సందర్భం ఇక్కడే ఉంది, 42:5లోనే. ఇప్పుడు కనులారా టీవీలో చూసిన దానికిని ముఖాముగా కలుసుకొని మాట్లాడి షేక్ హ్యాండ్ తీసుకున్న దానికి తేడా లేదా నీకు? నీకు నాకు ఆ అనుభవం కొరకు కష్టము నష్టము యూ హ్యావ్ టు లెర్న్. మనం నేర్చుకోవాలా, అప్పగించుకోవాలా. మర్చిపోద్దు సుమా. పౌలు రెండవసారి మాట్లాడుతున్నప్పుడు, రండి ఇక్కడికి వచ్చేద్దాం, ముగించేద్దాం, టైం అయిపోయింది. హబక్కుకు జీవితం చూసాం, మనం యోబు జీవితం చూసాం. దేవుని యొక్క స్వరం ఏంటో, ఎలాగున ఆయా అనుభవాలు వాళ్ళకి మేలుగా ఉన్నాయో ఇక్కడ కూడా పౌలు ద్వారా వాళ్ళంతా కూడా మేలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. 62వ కీర్తన గ్రంథంలో 62వ అధ్యాయం 11వ వచనంలో ఆయన బలమును గురించి ఆయన సాక్షి వేస్తున్నాడు. అలా మనం బలపరచబడటం కొరకు ఆయన స్వరము వింటూ ఉండాలి, ఆయన వైపు చూడాలి. అంతేకాదు సామెతల గ్రంథము, సామెతలు 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో ఉపదేశమునెట్లు త్రోసివేసితిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెదను. నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బాధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యము మందిరంలో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయా సందర్భాల్లో దేవుని యొక్క ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకవేళ విననట్టు, విని లోబడక విర్రవీగే స్వభావం కనుక మనకుంటే, ఏయ్ పిల్లలు కూర్చోండి, కాము కూర్చోండి, అప్పుడు ఒకనాడు నువ్వు ఇట్లాగను విచారించాలి. అయ్యో ఉపదేశం నెట్లు త్రోసివేసితిని, నా హృదయపు గద్దింపు. దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు అని స్వరం ద్వారా. బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, ఆయా సమయాల్లో నిద్రపోతున్నప్పుడు కూడా ఓయ్ ఓ నిద్రపోతా అంటాడా లేదా? నిద్రపోయేటప్పుడు కూడా దేవుడు వచ్చి మాట్లాడతాడు నీతోటి, ఎవరినో పంపిస్తారు. కాబట్టి మనం ఇక్కడ కూడా పౌలు కూడా ఆయన ఉపదేశము, దేవుని యొక్క స్వరాన్ని వారికి వినిపించినప్పుడు చూడండి. ఇక్కడ అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 33వ వచనం దగ్గరికి వద్దామా. తెల్లవారుచుండగా పౌలు ఎలాగా అనవెళ్తే సహించట్లేదు, కలవరంతో నిండి ఉన్నారు. అనేక దినాల నుంచి ఆహారమే లేదు వాళ్ళకి, అనేక నెలలు ప్రయాణం చేస్తున్నారు, నెమ్మది లేదు. ఎప్పుడు ఎక్కడ అందుకే ఇందాక చదువుకున్నాం మనం. వాడలో ఆ యొక్క వస్తువులకే కాక ప్రాణానికి సహితము పోతామని భయంతో ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్న దేవుని యొక్క స్వరం విని వాళ్ళు లోపడుతున్నారు అటండి. చూడు, ఎంత ధైర్యం అండి. ఒకటి, మేలు కొరకు దేవుని పిల్లలు మాట్లాడాలి మనం. అమ్మ వింటున్నారా? మేలు కొరకు మాట్లాడాలా. 2 ధైర్యపరచాలా. 3 చేతనైన సహాయము చేయాలా. ఉపద్రవంలో ఉన్నప్పుడు మేలు కొరకు మాట్లాడాలా. 2వది ధైర్యపరచాలా. 3వది ఇక్కడ కూడా ఆహారం ఎక్కడుంది? ఆయన జేబులో కాదు, వాడలో ఉంది. వాళ్ళు బలపరిచాడు, ప్రోత్సహించాడు. తర్వాత ఆహారం రొట్టెలు ఎత్తుకొని చూడండి, ఆయన 35 అందరికీ దేవుని బిడ్డలు అందరికీ ఆహారం అందించే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ ఆకలి తీర్చే వ్యక్తిగా ఉన్నాడు, ధైర్యపరిచాడు. తిరిగి
దేవుని వైపు చూసేటట్టుగా చేస్తున్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. ఆహారం ఇచ్చాడు, ధైర్యపరిచాడు. అప్పుడు ప్రాణాలు రక్షించుకునే విషయంలో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. 41వ వచనం. చివరికి అయ్యా వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. ఏమని ధైర్యపరుస్తున్నాడండి? మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను ఎట్లాంటి ఉపద్రవంలో ధైర్యపరుస్తున్నాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వాళ్ళకి లేని ధైర్యం ఇతనికి ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ గాడ్, దేవుని బట్టి. అమ్మా నీకుందా? అందుకే పర్వతమును మునిగిపోయినను, మెట్టలు తత్తరినను, ఆయన కృప నీతో మాట్లాడే దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు. మాటలు విందాం, బలపడదాం. అదే దానికే తేడా ఉండాలి, నీకు ఆయనకి, మిగిలిన వారికి. కాబట్టి అలాగే వాగ్దానం ఇచ్చిన దేవుని వాగ్దానం, దేవుని దాసుని ద్వారా పొందిన ఈ కుటుంబం, ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఎంత ధైర్యం అండి పౌలుకి ఈ విషయాలు చెప్పటాకే. అది బద్దలైపోయింది. కానీ ఖైదీల్లో ఎవడు చూడండి, 42 ఖైదీలలో ఎవడును ఇదుకొని పారిపోకున్నట్లు చాలు. వీళ్ళని పారిపోతే మా ఇటలీలో ఉన్న అధికారులకు సమాధానం చెప్పాలి నేను. కాబట్టి వీళ్ళని చంపేస్తే, పారిపోతే చంపేస్తానని చెప్తాను. శతాధిపతి వాళ్ళకి ఆలోచనకి ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? 43లో శతాధిపతి పౌలును రక్షింపని ఉద్దేశించి ఆ ఖైదీలలో ఒకడే పౌలు కూడా చంపేయాలని చూస్తున్నాడు. దేవుని స్వరం దేవుని యొక్క సహాయం మరొక రీతిగా వచ్చింది పౌలుకి. ఎవరి ద్వారా? ఎన్ని పాటలు ఉన్నాయని మనకండి. భయపడొద్దు. మనం ఎన్నిసార్లు వచ్చి విన్నాం, మనం ఇప్పుడు చదువుకున్నాం. భయపడొద్దు. బైబిల్ ఎన్ని మార్లు రాయబడిందండి? బైబిల్లో 365 సార్లు. భయపడొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలును రక్షింపని ఉద్దేశించి ఆలోచన మొదట ఎదగలిగిన వారు సముద్రంలో దుమికి పారిపోవడని చెప్పాడు శతాధిపతి. కడమ వారందరూ పలకల మీద, కొందరు ఓడ చెక్కల మీద పౌలుని ఆజ్ఞాపించింది. ఇలాగ అందరూ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొని. చూసారా, దేవుడు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఆనాడు వాడ ప్రయాణంలో వారికే కాదు, ఈనాడు మన జీవన యాత్రలో మనకు కూడా తోడై ఉంటాడు. అవునా కదా? ఏ మనుషుడు చచ్చిపోలేదు. దేవుడిచ్చిన వాగ్దానం మీ తల వెంట్రుకలు, ఎవరి యొక్క తల వెంట్రుకలు కూడా ఒకే వెంట్రుక కూడా వాగ్దానం ఇచ్చే దేవుడు మన దేవుడు. తోడే ఉన్న దేవుడు. ఆటుపోట్లలో నేనున్నానని ఆయన మనల్ని తట్టి నడిపించే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, బలలో పాలు పొందాం. దేవుని స్వరం వింటూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. బలలో పాలు పొందాం. సహోదరుడు ఇర్మియా బల కొరకు ప్రార్థన చేస్తాడు.